హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు హంగ్రీ డైనాస్టీ. సో, ఇవాళైతే మాయాసొచ్చాను రెస్టారెంట్‌కి. ఇది మనకి ఇసుకతోట దగ్గర ఎంవిపి జంక్షన్ దగ్గర ఉంటుంది. సో, యాంబియన్స్ అయితే బాగుంది ఈ రెస్టారెంట్‌లో. ఒక నాన్ వెజ్ థాలీ ఫేమస్ అయితేను అది ట్రై చేద్దామని వెళ్ళామనమాట. వెయిటింగ్ టైమ్ అయితే చాలా ఎక్కువుంది ఇక్కడ. సో, మీరు బీ ప్రిపేర్డ్ ఉండండి. వీకెండ్స్‌లో ఎళ్తే మాత్రం వెయిటింగ్ చాలా చేయాల్సొస్తది. మేము ఒక 30 మినిట్స్ కూర్చున్న తర్వాత మాకు టేబులొచ్చింది. టేబులొచ్చిన ఇంకో 30 మినిట్స్ తర్వాత మనకి ఫుడొచ్చింది. సో, కొంచెం ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. జస్ట్ ఎ స్మాల్ టిప్. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ అన్ని ఐటెమ్స్ బాగున్నాయి. అండ్ మేమైతే ఇక్కడ ఫస్ట్ ఒక నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేయడానికి వెళ్ళామని చెప్పాను కదా! సో, అది ఆర్డర్ చేసేలోపు వేరే ఐటెమ్స్ కూడా తిందాము, ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఒక గార్లిక్ బటర్ నాన్ అండ్ చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ చేశాను. అదైతే చాలా బావుండింది. అది రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఆకలంతా చచ్చిపోయింది అప్పటికి. సో, ఈ టిక్కా మసాలా అయితే చాలా బావుంది. ఫ్లేవర్స్ అన్నీ చాలా బావున్నాయి. మసాలా కూడా చాలా బావుంది. స్పైస్ లవర్స్‌కి మంచిగా నచ్చుతుంది. అండ్ తక్కువ స్పైస్ తినే వాళ్ళకి కూడా పర్వాలేదు. అంత స్పైసీ అనిపించదు మీకేమీని. గార్లిక్ నాన్ అయితే యాజ్ యూజువల్ చాలా బావుంది. రెండిటికి టేస్ట్ చాలా బావుంది. అండ్ ఇందులో బిర్యానీస్ వచ్చేసి చాలా ఫేమస్ ఉన్నాయి. మేమక్కడ ట్రై చేసిందొచ్చేసి జాఫ్రానీ దమ్ బిర్యానీ అనమాట. అది చాలా బావుంది ఘీ ఏసి. సో, అది క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది. యాడ్ చేయడానికి లేదు. ఆహ్, అండ్ చాలా సేపు ఆకలితో ఉన్నాక మాకైతే ఇదే దొరికింది. సో, ఫస్ట్ అయితే మంచిగా గార్లిక్ నాన్ అది వేసుకొని తినేస్తున్నాననమాట. ఇక్కడైతే మీకు ఇంకా చాలా ఐటెమ్సే ఉన్నాయి. మాక్‌టైల్స్ అవన్నీని సిగ్నేచర్ డిషెస్ వాళ్ళవి. సో, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మాకైతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. కిచెన్ కూడా క్లోజింగ్ టైమ్ అయిపోయిందని చెప్పి, మేము ఉన్నవి మాత్రమే తినేసి వచ్చేసామనమాట. సో, హియర్ కమ్స్ ద ఐటెమ్. ఇదైతే నాన్ వెజ్ థాలీ అనమాట. మీకు నాన్ వెజ్ కర్రీస్‌తో పాటు అన్నీ ఇస్తారు. రైస్ కూడా ఇస్తారు. సో, ఇది సఫిషియెంట్‌గా ఒకళ్ళకి సరిపోతుంది. అండ్ మీ ఇష్టం ట్రై చేస్తే ట్రై